హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. ఆంధ్రప్రదేశ్ ఇటు అసెంబ్లీకి ఇటు పార్లమెంట్కు పోలింగ్ పూర్తయింది. పోలింగ్ పూర్తయిన తర్వాత పార్టీలన్నీ తమకే ఎక్కువ సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని స్థాపిస్తూ ఉన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా రామాయణంలో పిడకల వేటల మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్లో చేసిన ఒక పోస్టు రాజకీయంగాను ఇటు సినిమా రంగంలోనూ ఒక ప్రత్యేకమైన రచ్చకు దారితీసింది. లేనిపోయినటువంటి కొత్త విషయాల చర్చకు అవకాశం కల్పించింది. ఇంతకీ ఏమిటి, ఆయన చేసిన ట్విట్టర్ వల్ల చివరికి బాధపడింది ఎవరు అన్న విషయం తెలుసుకుందాం. పోలింగ్ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి చివరి రోజు అల్లు అర్జున్ తన స్నేహితుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆయన్ని గెలిపించాలని కూడా కోరాడు. అంతకుముందే పవన్ కళ్యాణ్ గెలుపును ఆశిస్తూ ఆయనకు మద్దతుగా ఒక ట్వీట్ కూడా చేశాడు. అయితే ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత నాగబాబు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, తమ ప్రత్యర్థులతో చేతులు కలిపేవారు మద్దతుగా నిలిచేవారు తమవారైనా వాళ్ళు పరాయవారే, తమ పక్కన ఉన్నవారు పరాయవారైనా తమవారే అన్నటువంటి అర్థాన్ని వచ్చే విధంగా ఆయన ఒక ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ కేవలం అల్లు అర్జున్ కోసమే అంటూ ఇటు నెటిజన్లు తీవ్రంగా దుమ్మెత్తి పేశారు నాగబాబుపై. అయితే ఇదే సందర్భంలో నాగబాబు ఇటు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఈ ట్వీట్ ద్వారా మరింత పెంచారు అన్నటువంటి చర్చ కూడా ప్రారంభమైంది. అయితే ఆయన చేసిన ట్వీట్ వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడంతో మెగాస్టార్ చిరంజీవి కూడా గట్టిగా చేవాట్లు నాగబాబు గారికి పెట్టారన్నటువంటి విషయం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తుంది. దాంతో నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ని తాత్కాలికంగా డీయాక్టివేట్ చేశారు. ఈ విషయం ఈరోజు సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు అత్యంత ట్రెండింగ్లో ఉన్నటువంటి వార్త ఇదే. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అటు మెగాస్టార్ కావచ్చు, ఇటు పవర్ స్టార్ కావచ్చు, తమ తమ రంగాల్లో స్వయం కృషితో ఎదుగుతూ వస్తూ తమకని ట్రెండ్ సెట్ చేసుకునే పరిస్థితుల్లో వారికి ఇబ్బంది కలిగే విధంగా ట్విట్టర్లో పోస్టులు పెట్టడం, తర్వాత పశ్చాత్తాపడం నాగబాబుకు అలవాటుగా మారింది. అయితే ఎప్పుడైతే పుష్ప అల్లు అర్జున్ మీద ఆయన ట్వీట్ చేశాడో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేయడంతో దాన్ని తట్టుకోలేని నాగబాబు తాత్కాలికంగా తన ట్విట్టర్ అకౌంట్ని డీయాక్టివేట్ చేసుకున్నాడని తెలుస్తోంది.